హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో పచ్చి వేరుశనగకాయ పప్పులు అలాగే గ్రీన్ పీస్ పచ్చి బఠానీలు వేసి మసాలా కూర అయితే చేస్తున్నాను. చపాతీ అలాగే రోటీ బిర్యానీ ఈ మూడిటికి మంచి కాంబినేషన్ అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసేస్తాను. అసలు తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ ఉంటుందండి. అబ్బబ్బా చెప్పలేము. మిస్ కాకండి, స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక మిక్సర్ జార్లో ఒక 3 నుండి 4 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1/2 ఇంచ్ అల్లము, అలాగే 1/2 ఇంచ్ చెక్క, ఒక 4 నుండి 5 వరకు లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 6 వరకు మిరియాలు, 2 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఇది పక్కన పెట్టేయండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. మసాలా కూర కదా, కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొట్టు తీసేసి సన్నగా కట్ చేసి వేసేయండి. గుప్పుడు వరకు పచ్చి కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేయండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత 1/2 కిలో వరకు టమోటాలు కట్ చేసి వేసేయండి. కొద్దిగా పసుపు, కూరకు సరిపడా సాల్ట్ వేసేసి బాగా గరిటెతో మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఈ టమోటాలని కొద్దిసేపు మగ్గించుకుందాం సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఒక 3 to 4 మినిట్స్ అయితే మూత పెట్టేసి చేసుకున్నారంటే సాఫ్ట్గా అయిపోతాయి ఈ విధంగా. ఇప్పుడు ఒకసారి గరిటెతో మిక్స్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసేయండి. ఈ మసాలా పౌడర్ వేసి కూర చేశారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. మీరు కూర క్వాంటిటీ ఎంతైతే చేసుకోవాలనుకుంటారో దాన్ని బట్టి మసాలాలు అనేది వేసుకోవాలి. నేను తీసుకున్న దానికైతే కరెక్ట్గా వేసుకున్నాను. ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేయండి. మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కంపల్సరీగా వేగనివ్వాలి. అప్పుడే అనేది మసాలా వేగి కూర అనేది సూపర్గా ఉంటుంది. మసాలా అయితే వేగిపోయింది కదా, మనకి ఎప్పుడైతే ఈ మసాలాలన్నీ వేగుతాయో అప్పుడే బాగుంటుందండి. మంచి సువాసన అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇవి పచ్చి వేరుశనగకాయ పప్పులు. పచ్చి శనగకాయలోంచి ఒలిసి 1/2 కప్పు వరకు తీసుకున్నాను. మీ దగ్గర లేకుంటే ఒకవేళ ఎండు వేరుశనగకాయ పప్పులు ఉంటాయి కదా, అది 4 అవర్స్ పాటు ముందు నైట్ నానబెట్టుకోండి. పొద్దునైతే చేసుకోవచ్చు. మీకు మధ్యాహ్నం కావాలంటే మార్నింగ్ నానబెట్టేయండి. కానీ పచ్చి శనగకాయలు అయితే బాగుంటాయి. ఇంకా లేనప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి కదా, ఆ విధంగా చేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు గ్రీన్ పీస్ వేసాను. ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేయండి. 2-3 నిమిషాల పాటు ఈ మసాలాలో అలా వేయించుకోండి. అప్పుడు ఉప్పు కారము వీటికి కూడా పట్టి టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకున్నారంటే చాలు. తర్వాత నీళ్లు మీకు ఎన్ని కావాలో అన్ని. నేనైతే 2 గ్లాసులు వేసాను. ఒక గ్లాసు ఉడికేసరికి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. మనకు ఒక గ్లాసు వరకు గ్రేవీ ఉంటుంది. ఆ విధంగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, సూపర్గా ఉంటుందండి. కలర్ఫుల్గానే ఉంటుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి, లేకుంటే అడగంటేస్తుంది కదా. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉన్నారంటే మనకి గ్రీన్ పీస్ పచ్చి వేరుశనగకాయ పప్పులు కరెక్ట్గా కుక్ అయిపోతాయి. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గ్రీన్ పీస్ ఉడికాయా లేదా మాత్రం చెక్ చేసుకోండి. ఎందుకంటే వేరుశనగకాయ పప్పులు మనము మసాలా కూరలో వేసాం కాబట్టి అవి ఉడికే ఉంటాయి, కానీ ఉడకనిట్టు మీకు అనిపిస్తూ ఉంటాయి, కానీ ఉడుకుంటాయి. మీరు గ్రీన్ పీస్ బాగా ఉడికాయా లేదా సాఫ్ట్గా అది చెక్ చేసుకొని ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మీకు నచ్చిన బిర్యానీ రోటీతో ఏదైనా తినండి. రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. బాయ్.